మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని ఇసుక మాఫియా జోరుగా నడుస్తుందని రాజాపూర్ మండలానికి చెందిన కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దుందిబి వాగుకు ఆనుకుని తనకు పొలం ఉందని ఇసుక మాఫియా వాళ్ళు తన పొలానికి ఆనుకుని ఉన్న వాగులో ఇసుక ఫిల్టరాలు పెట్టి ఇసుకను హైదరాబాద్ తరలిస్తూ ఉన్నారని అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకు ఇసుకను తరలించడం వల్ల మా పొలాలన్నీ వాగులుగా మారే అవకాశం ఉందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చినా కలెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేకపోయిందని అన్నారు. నేరుగా ఎంఆర్ఓను అడిగినా నాకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారని అన్నారు. గతంలో రైతులు ఇసుక మాఫియాకు అడ్డు వెళితే వాళ్ళని ప్రలోభ పెట్టారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని మా పొలాలని మమ్మల్ని రక్షించాలని మీడియాతో అన్నారు. వచ్చే సంవత్సరంలో హడికెళ్ళ పడిపోతుంది మళ్ళీ వర్షాకాలానికి. ఇప్పుడు ఏం మామ నేను ఆల్రెడీ నా పొలం ఒకసారి ఇద్దరే పోతే ₹1,00,000 పెట్టి పూడ్చుకున్నా. ₹1,00,000 పూడ్చుకొని సర్వే నెంబర్ 765, 66, 67లో ఉంది నా పొలము. నా పొలం నింపకుండా కూడా నా పక్క పట్టేదాళ్ళు ఇసుక డబ్బులకు అమ్ముకొని వాళ్ళు నింపడం వల్ల నా పొలం కూడా పోతుంది. ఇదే సర్వే నెంబర్లో మేము ఇంచుమించు ఒక 5 మంది 6 మంది రైతులం ఒకే సర్వే నెంబర్లు ఉన్నాము. నేను ఒక్కరిని ఆపితే మిగతా వాళ్ళు నింపి కోసుకుంటాను. ఈ మనకు కనిపించే ప్లేస్ని నేను ట్రాక్టర్లు జేసీబీలు ఇటాచీలు పట్టించిన రోజు ఇంచుమించు 100 అంటే 4 ఇటాచీలు ఉన్నాయి, ఒక 10 వరకు జేసీబీలు ఉన్నాయి, ఇంచుమించు ఒక 40-50 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆర్ఐగా మేడం గారు వచ్చినప్పుడు పారిపోగా మిగిలినవి ఆ రోజు ఒక 15 వరకు దొరికినాయి. అనుకుంటా ఛాన్స్. ఓకేనా సరే, ఇప్పటి వరకు మీకు ఎంత ఆస్తి నష్టం జరిగినది ఇక్కడ? మాకు ఆస్తి నష్టం అంటే మనకు దాన్ని డబ్బుల రూపకంగా కొలవలేము పొలాన్ని. ఎలా అంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు కనీసం మన వెంట్రుకంత మందం పొలం కోతలు వస్తుంది. కోతలు పోయడం వల్లనే పొలాలు డౌను హైటు కనిపిస్తుంటాయి. అది మనది దక్కన్ పీఠభూమి అంటారు మనమున్న ఏరియాని. దక్కన్ పీఠభూమి కూడా అక్కడ హైట్ ఉండి ఇక్కడ డౌన్ ఉంటుంది. కాబట్టి మన నదులన్నీ ఏం చేస్తున్నాయంటే పడమటి నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. అలా ప్రతి సంవత్సరం వర్షం పడ్డప్పుడల్లా నేల కొద్దో గొప్ప కోసుకుంటూ పోతుంటుంది. దానికి మన పెద్దలు ఏం చేస్తున్నారంటే ఓరాల మీద చెట్లు, కానుగ చెట్లు కానీ మిగతా చెట్లు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ పూర్వీకులకు పొలము నష్టపోకూడదు, భూతల్లిని కాపాడుకుందామని శతవిధాల ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ శతవిధాల ప్రయత్నానికి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం 200 ఇటాచీలు అంటే అవి మీకు అందరికీ తెలుసు. ఇటాచీ అంటే చిన్నది కాదు, దానికి హార్స్ పవర్ 200 ఉంటుంది కాబట్టి 200 అని పెట్టారు. అలా మనము ఇలా గుంతలు తీసి చేయడం వల్ల పొలం చాలా నష్టపోతుంది. నాకు తెలిసి నాది ఇక్కడే సర్వే నెంబర్ 765, 66, 67, 700 ఉన్నాయి మా పొలాలన్నీ. మ్యాక్సిమం ఇలా కంటిన్యూ అయితే నాకు నెక్స్ట్ వర్షాకాలం నా పొలం అనేది వాగులో కలిసిపోతుంది, పొలం అనేది ఉండదు. అప్పుడు నాకు కోట్లలో నష్టం వస్తుంది, లక్షలలో కాదు. మాకు ఇంచుమించు ఒక 15 ఎకరాలు ఉంటుంది ఇక్కడ ప్రాంతంలో. 15 ఎకరాలు నాకు వాగులో కలిసిపోతుంది. మీరు కలెక్టర్కు ఇంతవరకు ఫిర్యాదు చేసినారు కదా, ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు కలెక్టర్ గారు? కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకంటే చిన్న స్థాయి ఉద్యోగస్తులకు వాళ్ళు చెప్పేస్తారు, ఎంబడే చెప్పేస్తారు మేము
ఎన్నిసార్లు పోయినా కూడా ఆర్డీఓ గారికి చెప్తారు, వాళ్ళు కలెక్టర్ గారు. ఆర్డీఓ గారు ఏం చేస్తారు, ఎంఆర్ఓ గారికి చెప్తారు. ఎంఆర్ఓ గారు కూడా నా పరిధిలో ఎంత ఉందో అంత చేస్తాను, దాంట్లో నేను వెనకడుగు వేయను, నాకేం లేదంటారు. మనము ఏ రాత్రి పుట్టినో పగులో మనం ఫోన్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళని లోపలికి వాగులకు పంపించాలంటే దానికి ప్రాణభయం ఉందని వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. ఆఫీసర్స్ అందరూ అదే భయపడుతున్నారు. అలాగే ఎస్ఐ గారు కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చాము. ఎస్ఐ గారు కూడా ఏమంటున్నారంటే, మీరు కంప్లైంట్ చేసినప్పుడు మేము వస్తామంటారు. అసలు విషయం ఇది మనకి ఎస్ఐ గారు కానీ సిఐ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా నాకు బాధ లేదు. ఎవరమైతే మనము కంప్లైంట్ చేస్తున్నామో ఫోన్ ద్వారా అదే నెంబరు వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరైతే దొంగతనం చేస్తారో దొంగలకు మన నెంబర్ ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు. ఇది నగ్న సత్యం, దీంట్లో ఏమీ మార్పు ఉండదు. అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఇలా క్వశ్చనేసే వాళ్ళు లేరని వాళ్ళు హాయిగా ఉంటారు. ఏం లేదు, ఎక్కడ తప్పు జరుగుతలేదు అంటారు. 100కు డైల్ చేయమంటారు ఫస్ట్ ఎస్ఐ గారిని మేము అడిగితే. 100 డైల్ చేసి వీళ్ళు వచ్చే లోపల ఏమవుతుందంటే వీళ్ళే ఎవరైతే కానిస్టేబుల్ మనం ఫోన్ నెంబర్కి వెళ్ళి 100 డైల్ చేసామో ఆ నెంబర్ వాళ్ళకి ఇస్తారు. ఎవరికి పీసీలకు ఇస్తారు కానిస్టేబుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనకు ఫోన్ చేస్తున్నారు. ఎక్కడ ప్రదేశంలో జరుగుతుంది అక్రమ ఇసుక, ఎక్కడ తవ్వుతున్నారు అది ఫోన్ చేసే లోపల అదే పని ఈ పని చేసి ఇంకొక పని కూడా చేస్తారు. ఒక చేతితోటి ఒక పని చేస్తారు, ఇంకో చేతితో ఏ పని చేస్తారు. ఎవరైతే ఇసుక అక్రమ రవాణా అంటే ఇసుక మాఫియా ఉందో వాళ్ళ నెంబర్లన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చే లోపల వాళ్ళకి ఫోన్ చేసే లోపల వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ అడవిలాగా తయారైంది. కంప చెట్లు, మురుగుతుమ్మ కంప చెట్లు, తుమ్మ చెట్లు అవి తయారైనాయి. ఎక్కడో తీసుకుపోయి జేసీబీలు దాపెట్టుకుంటారు. అయిపోయి అది పట్టియాలంటే ధైర్యం చేసి వాళ్ళందరికీ, వాళ్ళు 10 మంది ఉన్నా ఒక్కరము ఇద్దరం పోయి ధైర్యం చేసి పోతే వాళ్ళు ఏం చేస్తారు, బెదిరిస్తారు, కొడుతురు. ఆ కొడుతురు బెదిరిస్తారు అని ఎవరు కంప్లైంట్ చేయకున్నారు. పోలీసులు కూడా చెట్ల లోపల ఉన్నాయి కదా, మేము పోలేమాడికని పోయి పట్టుకోవట్లేదు. సార్, ఈ ప్రాంతంలో ఎంతమంది బాధితులు ఉన్నారు ఇలా? ఇక్కడ తెలిసి నాకైతే మా అమ్మని ఇదే వాళ్ళు వచ్చారు, మా మేనమామలు ఉంటారు, నా పొలం చుట్టుపక్కల వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి అప్పుడంటే ఒక్కొక్క కుటుంబం ఉండే, ఇప్పుడు ఒక్కొక్క కుటుంబం పోయి ఒక్కొక్క ఇంట్లో 10 మంది అంటే అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు అది పంచుకుంటారు. 100లలో ఉన్నారు తప్ప 10లలో లేరు. 100లలో నష్టపోతారు రైతులు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎకరా ఉండొచ్చు, 2 ఎకరాలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి 10 ఎకరాలు ఉండొచ్చు, ఒకరికి 4 ఎకరాలు ఉండొచ్చు. అందరూ నష్టపోతారు. అసలు ఈ కాలంలో వ్యవసాయం చేసేదే చాలా తక్కువ అయిపోయారు. అంత రియల్ ఎస్టేటు లేదంటే ఏదో చిన్న పని చేసుకుంటారు. వ్యవసాయం చేసే రైతుకు ఎవరూ సపోర్ట్ చేయట్లే. అట్లు ఏ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయలే. ఇలా అక్రమంగా జరుగుతుంది, ఇంత మట్టి పోతుంది, ఇంత గుంత పడుతుంది అంటే దాని గురించి ఆలోచన చేసే నాతుడే లేడు. దిగొస్తే శ్రీకృష్ణ పరమాత్మలకి ఎవరైనా భగవంతుడు దిగొచ్చి బంద్ చేస్తాడేమో అనిపిస్తుంది మాకు. అందరికీ నమస్కారాలు. ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్న దేని కొరకంటే, ఇది దుందుబి నది అంటారు. ఈ దుందుబి నది పరివాహక ప్రాంతంలో అందరికీ పొలాలు ఉన్నాయి. ఒకప్పుడు నాకు ఒక 54 సంవత్సరాలు ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు వేబిల్తో ఇసుక నింపుకునేవాళ్ళు. అంటే మంచిగా ఇసుక ఉంటుండే, అది హైదరాబాద్లో అమ్ముకునేవాళ్ళు, వేబిల్తో నింపుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వేబిల్ పోయి కూడా ఒక 20 సంవత్సరాలు దాటిపోయింది, ఇంచుమించు 30 సంవత్సరాలు దాటిపోయింది వేబిల్ బంద్ అయ్యి కూడా. వేబిల్ బంద్ అయినప్పటి నుంచి అక్రమంగా అంటే ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ ఈ మధ్యలో ఇటాచీలు కూడా వచ్చినాయి. ఇవన్నీ కలిసి ఒక దగ్గర డంపింగ్ చేసి మంచి ఇసుకను ఉంటేనేమో డైరెక్ట్ ఇసుక డంపింగ్ చేస్తారు. ఇసుక బాగా లేకుంటే మట్టిని తీసి దాన్ని ట్రాక్టర్లో ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ ఇసుకని ఒక దగ్గర డంపింగ్ చేసి రాత్రిపూట ఇంచుమించు ఈ ప్రాంతంలో అంటే నా పొలం పక్క ప్రాంతంలోనే ఒక 10 నుంచి 20 టిప్పర్లు, అవి కూడా 16 టైర్ 14 టైర్ 12 టైర్ టిప్పర్లలో ఎంత తక్కువ ఒక 40 నుంచి 60-70 టన్నుల వరకు ప్రతిరోజు హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇట్టి విషయంలో మేము పైన అధికారులకు, పోలీస్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ వీళ్ళిద్దరి నుంచి కూడా కాదనే పక్షంలో కలెక్టర్ గారి దగ్గరికి మరియు ఎస్పీ గారి దగ్గరికి కూడా రైతులమందరం కలిసి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మా పరిధిలో ఉండేది ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే, నాకు ప్రాణహాని ఉంది, మేము వాగులకు వెళ్తే అది ఒక ఇసుక మాఫియా లాగా పెద్ద మాఫియా తయారై వాళ్ళు పోయిన వాళ్ళని కొట్టడము చంపడం చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మాకు కూడా ప్రొటెక్షన్ కావాలని అప్పుడు ప్రొటెక్షన్ కోసము పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాక ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఐ మేడం కానీ వాళ్ళు వస్తున్నారు. అలా వచ్చిన రోజు 1 రోజు 2 రోజులు బంద్ అవుతుంది. మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ 3 రోజులకు 4 రోజులకు వారం రోజులకు మళ్ళీ అలాగే కంటిన్యూషన్ నడుస్తుంది. దీనివల్ల ఏం నష్టమవుతుందంటే రోజు రోజుకు వాగు అనేది బాగా లోతయ్యి మేము చిన్న ఉన్నప్పుడు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు కాలి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఆడుకునే వాళ్ళం.
ఇందులోనే చెలిమెలాకు చిన్న చెలిమ కొట్టుకొని వచ్చిన లేబర్ అంటే వరిసేను పోయిన కానీ దేనికన్నా వచ్చిన లేబర్ కూడా ఆ చెలిమెల నీళ్ళు పట్టుకొని అందరం మేము కానీ జీతాలు కానీ లేబర్ కానీ అందరం అవే నీళ్ళు తాగేవాళ్ళం. అటువంటి చెలిమలు లేవు, అటువంటి వాగు లేదు, అటువంటి ఇసుక కూడా లేదు. అక్రమంగా మట్టిని తవ్వి ఇసుక తయారు చేసుకొని దీన్ని ఒక మాఫియా తయారయ్యి ఆ మాఫియా వాళ్ళు దీన్ని హైదరాబాదు తరలిస్తారు. వాళ్ళు 10 రూపాయలకు 10,000కు ₹1,00,000 డబ్బుల కోసము వ్యవసాయదారులని వ్యవసాయం చేసుకునే రైతులను ఇబ్బంది పెట్టి పొలాలన్నీ కోత కోసుకొని ఏదైతే చిన్న ఓడికెళ్ళు అన్నీ వచ్చి చెరువు కానీ కుంట కానీ అలిగెళ్ళినాక అవే నీళ్ళు వాగులకు వస్తాయి. ఏది ఎక్కడైనా ప్రకృతి సహజం అలాగే వస్తుంటాయి. అలాగే మనకు కూడా ఈ వాగులకు వచ్చే కాలువలు కానీ చిన్న చిన్న ఓడికలు కానీ ఒకప్పుడు మనుషులు మోకాల లోతు కూడా లేకుంటుండే ఆ ఓడికలకి పశువులు కానీ మనుషులు కానీ అందరం దాటేవాళ్ళం. ఇంచుమించు ఒక ట్రాక్టర్ కానీ ఒక సైకిల్ మోటార్ కానీ అప్పుడు సైకిల్ ఉండే సైకిల్ కూడా దాటేది అందులోకి వెళ్ళి. ఇప్పుడు సైకిల్ కాదు, మనిషి కాదు, ఒక ఇటాచి కూడా దాటలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక 40-50 ఫీట్ల వరకు లోతుకు వెళ్ళిపోయింది వాగు. ఒక్కొక్క చోట్ల అక్కడ ఇసుక మంచిగా వెళ్ళి మట్టి మంచిగా వెళ్ళి అది ఇసుక మంచిగా తయారవుతుంది అన్న చోట అది ఎంత లోతుందని 200 ఇటాచీలు పెట్టి రాత్రిపూట పగలు ఎప్పుడంటే వాళ్ళకు అసలు భయము అదుపు అనేది ఏది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తవ్వి దాన్ని మట్టిని ఫిల్టర్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు. పోరాడినప్పుడు ఏం చేస్తున్నారు ఏదో ఇట్లా మనం కంప్లైంట్ ఇచ్చిన రోజు ఆ రోజు వస్తున్నారు ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ అందరు మనకు కంప్లైంట్ చేసినప్పుడు అయితే కంపల్సరీ వస్తారు. వచ్చిన ఒక వారం రోజులకో 4 రోజులకో మరుసటి రోజు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇటీ విషయంలో నేను ఒక్కని కాకుండా పక్కన రైతులు అందరం కలిసి పోరాడుతున్నాము. స్పెషల్లీ నన్ను ఎందుకు బదలాం చేస్తున్నారంటే నేను కూడా ఒకప్పుడు ఇసుక లారీలు ఉండే ట్రాక్టర్లు ఉండే నాకు కూడా ఇసుక బిజినెస్ గురించి ఇసుక దందా గురించి బాగా తెలుసు అని నేను అది చెడ్డది, దానివల్ల మనం రైతులంతా నష్టపోతున్నారని నా లారీలు అన్నీ జేసీబీలు కానీ ఏవి లేకుండా అన్నీ అమ్మేసుకొని హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నాం. అయితే వీళ్ళు ప్రతిసారి ఏమంటున్నారంటే ఇక్కడ ఒక మాఫియా తయారయ్యే మాఫియా ఏం చేస్తుందంటే నేను ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తానో ఆ రోజు నా ఇంటిపైకి దాడికి వచ్చి నా ఇంటి ముట్టడిచ్చి ఏదో అనరాని మాటలు మాట్లాడి అలా బెదిరిస్తున్నారు. ఒకసారి నా పొలంలో నేను పర్మిషన్ ఇవ్వకుండా నా పొలంలో మట్టి కూడా ఇవ్వకుంటే నా దగ్గర మట్టి తీసి ఫిల్టర్ చేసుకుంటే నేను వచ్చి అడిగితే నా పైన అందరు కలిసి దాడి చేసారు. ఆ రోజు నా విలువ తగ్గుతుందని నేను ఏ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలే, ఒక ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్ళకుండా కంప్లైంట్ ఇవ్వకుండా గప్చుప్గా అంతకు నేనే సైలెంట్గా ఉన్నా. అదేదో బాగుంది ఇది సైలెంట్ అయిపోయినా మాకు భయపడి సైలెంట్ అయినా పోయి ఇంకా రెచ్చిపోయి ప్రతి ఇంటికి ట్రాక్టర్ ప్రతి ఇంటికి జేసీబీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఒక 200 ఇటాచి తెచ్చుకొని 200 ఇటాచి ఎప్పుడు వాగులే ఉంటుంది. అంటే వాళ్ళకి భయం లేదు. ఎవరైనా ఎంఆర్ఓ గారు వస్తారా లేకుంటే కలెక్టర్ గారు వస్తారా లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ ఎస్పీ వరకు ఎవరైనా వస్తారా వచ్చి మళ్ళీ మన బండ్లను సీజ్ చేస్తారనే భయం కూడా లేకుండా ఎక్కడ ఉన్న ట్రాక్టర్లు ఎక్కడ ఉన్న లారీలు ఎక్కడున్న జేసీబీలు ఎక్కడున్న టిప్పర్లు ఎక్కడైతే ఫిల్టర్ చేస్తారో అక్కడే హాయిగా దర్జాగా నిలబెట్టుకొని వాళ్ళు బండ్లు ఇన్నే ఉంటే వాళ్ళు ఇళ్ళల్లో లేదంటే ఫంక్షన్లు ఎక్కడంటే అక్కడ తిరుగుతారు. అంటే ఇది చట్టరీత్యా నేరం అని తెలిసినా కూడా వాళ్ళకు మరి పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తురా రెవెన్యూ వాళ్ళు సపోర్ట్ చేస్తురా ఆ విషయం నాకు తెలియదు. కాకపోతే సపోర్ట్ చేస్తురా అనే విషయం మాత్రం కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళకింత ధైర్యం ఉందంటే అవతల ఉన్న అఫీషియల్ ఆఫీసర్స్ కొంచెం సపోర్ట్ ఉంటారు. లేదు అంటే నెలకు ఎన్ని రోజులకు ఒక రోజు మామూలు కూడా ఇస్తారు పోలీసు వాళ్ళకి అనేది మాత్రం నాకు 100% నిజం అనిపిస్తుంది. లేకుంటే అలా అది నేను అన్నది నిజం కాకుంటే ఇక్కడ ఒక లారీ కానీ ట్రాక్టర్ కానీ జేసీబీ కానీ వాగులు అస్సలు కనిపించవు. నేను ఎప్పుడు పొలం కాడ నేను ఇంత వరి నాటుకున్న పొలం కాడికి వస్తే నా కంటి చూపు మేరల్ని ఇంచుమించు ఒక 100 వెహికల్స్ తిరుగుతుంటాయి. ఆ 100 వెహికల్స్లో ఏంటివి ఒక ఫిల్టర్ ఉంటుంది చిన్న ట్రాక్టర్ కడిగేది, తర్వాత దాంట్లో మట్టి వేయడానికి ఒక జేసీబీ ఉంటుంది, తర్వాత 4-5 ట్రాక్టర్లు మట్టి ఎక్కడైతే మట్టి నింపుకొని ఫిల్టరు ఎక్కడైతే కడుగుతారో ఆడ వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 4-5 ట్రాక్టర్లు ఉంటాయి. వీటికి అన్నింటికని మించింది మరీ మాకు అసలు మాకు సంఖ్యలే లేవు, మాకు భయం ఏం లేదన్నట్లు 200 ఇటాచీలు తెచ్చి 200 ఇటాచీలతోటి ట్రాక్టర్ల జేసీబీల టిప్పర్లలో లోడ్ చేస్తారు. అది పట్టపగులు చేస్తారు, రాత్రిపూట చేస్తారు, ఎప్పుడంటే అప్పుడు చేస్తారు. కాబట్టి దాని మీద నాకు కూడా మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. వీడియో కాదు ఒకటి వాళ్ళు ఫోన్ చేసి ఏమేమి మాట్లాడేది మీకు ఒకసారి వినిపిస్తాను, అది కూడా వినండి. నాకు ప్రాణ నష్టం ఉంది, నన్ను చంపేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎందుకు బెదిరిస్తున్నారంటే వాళ్ళకు వచ్చే 10 రూపాయలు రాకుండా బంద్ అయినాయి.
ఎందుకు బంద్ అయినాయంటే ఇది అక్రమ మట్టి రవాణా కాబట్టి బంద్ చేద్దామని అందరం కలిసి రైతులం పోరాడుతున్నాము. వాళ్ళకు ఏమైందంటే డబ్బులకు ఇబ్బంది అయ్యి ఎలా చేసుకోవాలి, వీళ్ళని బెదిరిస్తే కొంచెం వాగులకు రాకుండా ఉండి మమ్మల్ని కూడా డిస్టర్బెన్స్ చేయరు, ఎంఆర్ఓకు కాంప్లైంట్ చేయరు, అలాగే ఎస్ఐ గారికి కాంప్లైంట్ చేయరు, కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేయరు, ఎస్పీ గారికి కాంప్లైంట్ చేయరు అన్నట్లు బెదిరిస్తూ ఉన్నారు. ఆ బెదిరించిన ఫోన్ కాల్ కూడా మీకు ఉంది, ఒకసారి వినిపిస్తాను. దీంట్లో తప్పుంటే నన్ను క్షమించండి, లేదు అందరు ఇది ఒక మంచి పనికే చేస్తున్నామంటే అందరూ నాకు సపోర్ట్ చేయండి. నేను ఏదో ఇప్పుడు అంటే వ్యవసాయం చేస్తున్నానని నాకేమి తెలియక అనుకుంటున్నారా, తప్పు. నేను కూడా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. నేను కూడా నాకు 54-50 సంవత్సరాల వయసులో ఎన్నో చూసుకుంటూ వచ్చాను. వాళ్ళు బెదిరించిన మాత్రం నేనేం బెదరను. తాటాకు సప్పుడకు ఈతాకులు ఎప్పుడూ రాలవదు, అందరికీ జగమెరిగిన సత్యం అది. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచన్నా మన దుందుమి నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, కృష్ణానదిలో ఎండ్ అవుతుంది, అక్కడ వికారాబాద్లో ఎక్కడ పుట్టిందంట నేను విన్న ప్రకారము. టీవీలలో పేపర్లలో రాస్తారు కదా. కాబట్టి ఆ దుందుమి నదిని మనం చిన్న ఉన్నప్పుడు ఎలా ఉన్నా అలా చూసుకుందాం. ఇప్పటికైనా ఈ రోజు నుంచి కూడా దుందుమి నదిలో ఒక్క తట్ట ఇసుక తీయకుంటే మళ్ళీ పాత రోజుల్లాగా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే వాగు వచ్చినప్పుడల్లా, వరద వచ్చినప్పుడల్లా, నీళ్ళు వచ్చినప్పుడు పొలం అనేది అది సహజ గుణం నీటికి. అది గుంతలు మిట్టలు అన్నీ లేవలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అది దేవుడిచ్చిన వరం, అది మనది కాదు. మిషన్ భగీరథ అని ఉంటుంది. భగీరథుడు ఎంతో కష్టపడితే గంగా నది మనకు వచ్చిందంట. ఇది గంగా నది, అది పెద్ద గంగా నది కావచ్చు, చిన్న గంగా నది. దీన్ని మనమందరం కాపాడుకుందాం. ఇంతటితో సెలవు తీసుకున్నాను.